రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్ హేమంత్ సోరెన్ ఈయన ఒక ముఖ్యమంత్రి మన దేశంలో, అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి. ఈయన ఈయన్ని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి అయ్యిండు కూడా ఆయన అరెస్ట్ చేశారు. అంటే చట్టం తన పని తను చేసుకుంటోందని ప్రూవ్ చేయడానికి అరెస్ట్ చేశారు. మంచిదే, నేను కాదన్నాను. తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, శిక్షలు విధించండి. కానీ అసలు సెలెక్టివ్ గా కొంతమంది ముఖ్యమంత్రులకే, అంటే నా అనుకున్న వాళ్ళకి పనిచేయదు చట్టం, తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తున్నాను దానికి ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కేసులు ఉన్నా కూడా అసలు చీమ చిటుక్కుమన్నదు, ఒక గొంగళ పురుగు అంత కూడా జరగదన్నమాట కేసులు ఏవి. అంటే మీరు ఎలా చూస్తారు? అంటే మీ అనుభవం ఉన్న వ్యక్తి చెప్పండి, మీరు ఎలా చూస్తారు? ముందుగా మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయడాన్ని 100% సమర్థించి తీరాల్సిన అంశం. ఎందుకంటే అధికార దుర్వినియోగానికి పాల్పడి వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకొని అవి ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని వ్యక్తిగత స్వార్థానికి వాడుకున్న ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఇటువంటి పరిస్థితి 100% చట్టపరమైన కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేసి తీరాలి. అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే మనకి హిందీలో ఒక క్యాప్షన్ ఉంటుంది. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అంటారు. కానీ ఈ మన దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో, ప్రభుత్వాల పనితీరులో చట్టం అమలు దగ్గరికి వచ్చేటప్పటికి మీరు చెప్పినట్టుగానే సెలెక్టివ్ గా కొంతమందికే వర్తిస్తుంది. ఇక్కడ హేమంత్ సోరెన్ని ఆయన రాజధానిలో ఆయన అధికారిక నివాసంలోనే విచారణకు పిలిపించారు. ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 100% స్వాగతిద్దాం. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ప్రస్తావిస్తున్నారు కదా! అది చాలా పెద్ద అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి ఒక హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న సందర్భంగా సిబిఐ ఆయన్ని అదుపులోకి తీసుకోవాలి అని భావించిన నేపథ్యంలో కర్నూలు హాస్పిటల్ దగ్గర సృష్టించిన హంగామా చూసాం మనం. సిబిఐ విచారణకు నేను హాజరు కాను. మా తల్లి అనారోగ్యంగా ఉన్న రీత్యా ఆమెకు వైద్య సహాయం అందించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను విచారణకి సహకరించకుండా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పని అతను విచారణాధికారులకి ఒక మెసేజ్ ద్వారా సమాచారం అందించి అతను కర్నూలు హాస్పిటల్కి వెళ్ళిపోతే ఆ కర్నూలు హాస్పిటల్ చుట్టూ వందల మంది తన అనుయాయుల్ని మోహరింపజేసి సిబిఐ అధికారులు కనుక ఇక్కడికి వచ్చి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మేము భౌతిక దాడులు చేస్తాము అని చెప్పని అవినాష్ రెడ్డి గారి అనుచరులు డైరెక్ట్ గా మీడియాతోటే సిబిఐ అధికారులకు వార్నింగ్లు పంపిస్తా ఉంటే సిబిఐ ఎందుకని ధైర్యం చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఎందుకు సిబిఐకి సహకారం అందించలేదు? వాస్తవంగా కర్నూలు ఎస్పీని సిబిఐ అధికారులు కలిసిన తర్వాత సందర్భంలో కూడా శాంతి భద్రతల సమస్యగా మారడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో మేము మీకు సహకారం అందించలేము అని చెప్పని ఒక ఎస్పీ చేతులు ఎత్తేయడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇక్కడ అవతల ఆరోపణలు ఎదుర్కొంటుంది ఒక హత్య కేసుకు సంబంధించి. అతను ఎంపీయా సామాన్య పౌరుడు అనేది రెలవెంట్. ఒక హత్య కేసు విచారణకి ఒక వ్యక్తి సహకరించినప్పుడు ఆ వ్యక్తి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఎటువంటి చట్టాన్ని ప్రయోగిస్తారో అదే విధమైన చర్యలు తీసుకునే వెసులుబాటు, చట్టాన్ని ప్రయోగించాల్సిన వెసులుబాటు కూడా సిబిఐకి ఉన్న నేపథ్యంలో ఎంపీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు అంతటి వివక్ష ప్రదర్శించారు? ఎంపీ దగ్గరకు వచ్చేటప్పటికి సామాన్యుల దగ్గర చూపించే వీరత్వం ఎంపీ దగ్గరకు వచ్చేటప్పటికి సిబిఐ ఎందుకు నిస్సహాయంగా మిగిలిపోయింది? ఆయన అదుపులోకి తీసుకోలేకపోయింది. అతను కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి తనకు అనుకూలమైన వెసులుబాట్లు తెచ్చుకునే వరకు అతనికి ఎందుకు అటువంటి అనుమతి, వెసులుబాటు కల్పించారు? ఇది 100% భారతదేశంలో చట్టం కొంతమంది విషయంలో ఎంత చుట్టంగా మారుతుంది అనేది చాలా స్పష్టంగా తేటతెల్లమైన అంశం. కాబట్టి వాళ్ళ వైసీపీ పార్టీలో ఒక ఎంపీని అదుపులోకి తీసుకునే సామర్థ్యమే సిబిఐకి లేని దగ్గర వైసీపీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కేసుల విచారణకి వేగవంతం చేయడానికో, ఆయన కోర్టులకి విచారణకు సహకరించకపోయినా ఆయన మందలించి విచారణకి హాజరయ్యే విధంగా ఆదేశించే స్థాయిలో సిబిఐ ఉందా అంటే 100% లేదని చెప్పాలి. ఎందుకు లేదు? ఎందుకు ఇంత నిర్లిప్తంగా, ఇంత ఉదాసీనంగా సిబిఐ మారిపోయింది అని అంటే సిబిఐ ఇవాళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భారతదేశంలో ఉన్న అత్యున్నత విచారణ సంస్థ. ఇవాళ
కేంద్రంలో ఉన్న పాలకులకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అవ్యాజమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయత, వాత్సల్యం ఇవన్నీ చాలా అద్భుతంగా వాళ్ళ దగ్గర నుంచి ఆయన అందుకుంటా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి దత్తపుత్రుడిగా చలామణవుతున్నారు కాబట్టి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారి పట్ల పుత్రవాత్సల్యం ఉంది అని చెప్పని ప్రకటించున్నారు కాబట్టి, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ గారి పట్ల పితృవాత్సల్యం ప్రదర్శిస్తూ తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆయన పాదాలకు నమస్కారం చేసిన తీరు మనందరం చూశాం కాబట్టి, ఇవాళ కేంద్ర పెద్దల ఆదేశాలు ఆశీస్సులతోటే సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులకు సంబంధించి ఇంత నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది అనేది వాస్తవం. ఖచ్చితంగా ఇది వ్యవస్థల్లో ఉన్న లోపాలని, లోటుపాట్లని ఎదుర్కొంది. సామాన్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి అత్యంత కఠినతరంగా చట్టాలను ప్రయోగించే విచారణ సంస్థలు పాలకులు, పలుకుబడి కలిగిన వాళ్ళు, హోదా, పరపతి, డబ్బు ఇవన్నీ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి, అందులో ముఖ్యంగా కేంద్రంలో పాలకులుగా ఉన్న వారికి రాజకీయంగా వ్యతిరేకులైతే ఒక రకమైన బలప్రయోగం, రాజకీయంగా అనుకూలులైతే ఒక రకమైన సానుకూల దృక్పథం ప్రదర్శించడం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చూస్తున్నాం. అదే సందర్భంలో ఇవాళ కేంద్రంలో ఉన్న పాలకులకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హేమంత్ సోరెన్ విషయంలో మరొక విధానాన్ని చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా హేమంత్ సోరెన్ చేసిన తప్పును మనం సమర్థించట్లా, కానీ హేమంత్ సోరెన్ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించారో అంతే కఠినంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది. అంతకన్నా కఠినంగా ఒక హత్య కేసు అక్యూజ్డ్, సిబిఐ లాంటి విచారణ సంస్థకు సంబంధించిన అధికారాన్ని బెదిరించే ప్రయత్నం చేసిన అవినాష్ రెడ్డి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది. రేపు 5వ తారీఖు సుప్రీంకోర్టులో గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పిటిషన్ మీద బెయిల్ వెసులుబాటుని రద్దు చేయమని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అభ్యర్థించిన నేపథ్యంలో 5వ తారీఖు రోజు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు బెంచ్ మీదకి రాబోతుంది. సిబిఐ ఎటువంటి వైఖరి తీసుకుంటుందో చూద్దాం మనం. ఎందుకనంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కండిషన్స్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని ఉపయోగపెట్టి సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అని చెప్పని, కేసులో తన కో అక్యూజ్డ్లందరికీ కూడా తనకి దక్కిన అధికారాన్ని అడ్డుపెట్టి వాళ్ళకి ఉన్నత స్థానాలు కట్టబెడుతున్నారు అని చెప్పని, అదే సందర్భంలో ఆ రోజుల్లో ఆయన కేసులు విచారణ చేసిన అధికారుల్ని ఈ రోజు తనకి దక్కిన అధికారాన్ని అడ్డుపెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పని నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కోరుతూ గతంలోనే కేసు ఫైల్ చేశారు. ఆ కేసు ఫైల్ చేసిన సందర్భంగా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన వైఖరి తీసుకోవడం ద్వారా చివరికి ఆ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇటువంటి నేపథ్యంలోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోటే సిబిఐ తన అంటే తనకి విచారణకి సహకరించని ఒక అక్యూజ్డ్ ని ఇవాళ అతనికి అనుకూలమైన అఫిడవిట్ ఫైల్ చేసిన సందర్భంలోనే దశాబ్ద కాలంగా బెయిల్ మీద ఉంటూ వందల వాయిదాలు తీసుకుంటూ విచారణ వేగవంతం కాకుండా ప్రతిబంధకాలు సృష్టిస్తున్న ఒక అక్యూజ్డ్కి అనుకూలమైన అఫిడవిట్ ఫైల్ చేసిన తీరు చూస్తేనే కేంద్రంలో ఉన్న పెద్దల అంగీకారం, వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఎంత కాలం అయినా సరే కేసులు సాగదీస్తూ ఉండొచ్చు, కఠిన చర్యల నుంచి తప్పించుకుంటా ఉండొచ్చు అని చెప్పని తేటతనం అవుతానే ఉంది. ఇదే హేమంత్ సోరెన్ ఆయన మనీ లాండరింగ్ ఆరోపణ నుంచి అరెస్ట్ అయ్యారు. ఒకవేళ ఇదే హేమంత్ సోరెన్ కనుక భారతీయ జనతా పార్టీ శరణొచ్చితే అన్ని పునీతం అయిపోతాయి. అగ్ని కడిగిన పునీతుడు అయిపోతాడు ఆయన కూడా. మనం గతంలోనే చూసాం. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు వంటి వారి మీద సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశారు. కానీ ఒకసారి ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత వారిద్దరూ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఆశ్రయం పొందారో, ఆ పార్టీలో జాయిన్ అయ్యారో, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ పక్షాన్ని మొత్తాన్ని కూడా భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నారు అధికారికంగా. ఆ రోజుతోటి వాళ్ళ మీద ఉన్న కేసుల విచారణ ఆగిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు ఏమైపోయినాయో తెలియదు. ఇవాళ ఇక్కడ ఇంకా కొన్ని స్పష్టమైన అంశాలు ఉన్నాయి. మనం గతంలో విన్నాం, అయోధ్య అంటే రామ్కి గ్రూప్ కు సంబంధించిన వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామరెడ్డి గారి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగినాయి. ఆ రైడ్లు జరిగిన సందర్భంగా వారి ఇంట్లో 400 కోట్ల రూపాయల నగదు, అలాగే 1200 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ తన బులెటిన్ లో స్పష్టం చేసింది. 400 కోట్ల రూపాయల నగదుని క్యారీ చేస్తున్న కలిగి ఉన్న రాజ్యసభ సభ్యుడి అంశంలో ఎందుకని ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తదుపరి చర్యల గురించి ఇప్పటిదాకా కనీస మాత్రం
ఆ చర్యలను ప్రారంభించాల, ఆయన ప్రాసిక్యూట్ చేసే ప్రయత్నం చేయాల. ఆయన ఇప్పటికీ స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోగలుగుతున్నారు. ఇది 100% విచారణా సంస్థలు, వివిధ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల పనితీరుని స్పష్టం చేస్తా ఉన్నాయి. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి సన్నిహితులుగా చలామణైతే వాళ్ళ విషయంలో ఎంత పెద్దటి ఆరోపణలు వచ్చినా, ఎంతటి పెద్ద ఉల్లంఘన జరిగినా కూడా ఉపేక్షిస్తా వస్తున్నారు. అదే సందర్భంలో మనకి మరొక అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉండి టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన హెట్రోకి సంబంధించిన యాజమాన్యం మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు జరిగినాయి. వాళ్ళ దగ్గర కూడా 100 కోట్ల రూపాయల నగదు సీజ్ అయినట్టుగా, రెమిడిసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్ లో అమ్మి పోగు చేసిన డబ్బుగా అది చలామణైంది. అయినా సరే దాని మీద కూడా తదుపరి చర్యలు ఎక్కడ మనం మళ్ళీ తిరిగి ఇప్పటికి ఆ ప్రొసీడింగ్స్ గురించి మళ్ళీ మీడియాలో ఎక్కడ చర్చ జరిగినట్టుగా కానీ, తదుపరి చర్యలు ప్రారంభించినట్టుగా కానీ మనకి ఎక్కడ కూడా వార్తలు లేవు. ఇవి చూస్తేనే అంటే పెద్ద పెద్ద దోపిడీలకు పాల్పడిన, పెద్ద పెద్ద ఉల్లంఘనకు పాల్పడిన, 100 కోట్ల రూపాయల నగదుతో దొరికిన కార్పొరేట్ సంస్థలు, రాజకీయ ప్రముఖుల విషయంలో ఒక రకమైన వైఖరి ప్రదర్శిస్తా ఉన్నారు. అదే రాజకీయ ప్రత్యర్థుల విషయంలో మరొక వైఖరి ప్రదర్శిస్తా ఉన్నారు. హేమంత్ సోరెన్ గారికి కొంచెం లౌక్యం ప్రదర్శించి ఆయన కొంచెం ముందుగానే భారతీయ జనతా పార్టీ ఆశ్రయంగా పొందగలిగి ఉన్నట్టయితే, కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు కనుక దక్కించుకోగలిగి ఉన్నట్టయితే ఈ రోజు ఆయన కూడా అరెస్ట్ అయ్యేవాడు కాదు, ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి కాదు. ఆ లౌక్యాన్ని ప్రదర్శించలేకే ఈ రోజు ఆయన తను చేసిన తప్పుని కవర్ చేసుకోలేక ఇవాళ సమాజం ముందు, చట్టం ముందు దోషిగా నిలబడిపోయారు. ఇవాళ ఆయన నిర్దోషం అని చెప్పని మనం ఎండార్ చేయటంలా, కానీ చట్టం అందరికీ సమానంగా వర్తింప చేయట్లేదు అనేది హేమంత్ సోరెన్ గారి విషయంలో, నేను ఇందాక ప్రస్తావించిన మిగిలిన వారి విషయంలో మనకే తేటతనం అవుతా ఉంది. ధన్యవాదాలు సార్ రాజేష్ గారు.